అంటే దేవదూతలకు శిక్షలు విధించే అధికారం సంఘంలోనే మీకు ఇచ్చాడు దేవుడు. ఈ రహస్యం దేవదూతలు తెలుసు కాబట్టి సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. మీరేం చెప్తే అది చేస్తాం, మీరు ఏ ఆదేశం ఇస్తే అది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కమాండ్స్ అన్నీ మాకు మీ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు మీరు ఏది చెప్తారు చెప్పండి, మీరు ఆజ్ఞ, మీరు ఏది సెలవిస్తే మేము అది చేస్తాం. ఒకప్పుడు దేవుని సింహాసనం నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంఘానికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్ళాలి, ఏదైనా సరే, అది వాక్య సంబంధమైనదైనా సరే. ఈరోజు మనం చెబుతున్న విషయాలన్నీ కూడా దేవదూతలకు సూచనలు కానీ హెచ్చరికలు కానీ అన్నీ మనం చెబితే ఇక్కడి నుంచి బటన్ నొక్కితే జరిగి తీరాలి. ఎందుకంటే అవన్నీ దేవదూతల కంట్రోల్లో ఉన్నాయి కనుక. ముల్లోకాలు దేవదూతల కంట్రోల్లో ఉన్నాయి, తెలుసా మీకు? ఎందుకంటే పనులు అవే కాబట్టి. మృతుల లోకంలోనూ సేవకులవే, భూలోకంలోనూ మనకు పరిచయం చేసే సేవకులవే, పరలోకంలో దేవుడు చుట్టూ ఉండి సేవలు చేసేవి దేవదూతలే. మరి కోట్ల మంది దేవదూతల్ని కంట్రోల్ చేసే అధికారం ఎక్కడుందంటే సంఘము.